అయిపోయింది మీది. ఏంటి ఇందాక నుంచి సురుసురుమని తాగుతున్నారు? 4 మొదటే దెంగి తాగారు. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. షార్ట్ వీడియో మావా, ఇది పండగ రోజు తీసిందనమాట. మషీక్ మండీకి అయితే వచ్చేసాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో మొత్తం అదిరిపోద్ది. మంచి ఫన్ ఉంటది. అడ్రస్ పెట్టు. లోపలికి వెళ్ళిపోగానే అంబియన్స్ అదిరిపోయినాయి. అసలు ఆ నేపాలోడు ఉన్నాడు నా సామిరంగా, వాడు వడ్డిస్తా ఉంటే ఏదో తేడాగా ఉందంటే వాడు తెచ్చిన ఫుడ్ మానేసి నేను వాడినే చూస్తా నిలబడ్డాను. ఎంతసేపటికి సరిగ్గా చేసినాడు మామ వాడు మాత్రము. అసలు అంబియన్స్ ఉన్నాయి. అసలు నా జీవితంలో ఇట్లాంటి హోటల్కి రాలేదు. ఒక్క పరోటా వచ్చి 50 రూపాయలు, ఆ పరోటాల కర్రీ వచ్చి 350 రూపాయలు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు. దోల తీరిపోయింది అసలు. అంతే, జీవితంలో మళ్ళీ ఇట్లాంటి షాపుకి రాకూడదు. మేము మండీ కోసం వస్తే వాడు మా లోపల మొత్తం మండేటట్టు చేసేసినాడు ఎదవ. అట్లాంటి హోటల్కి రాకూడదు. అసలు ఆ ప్లేట్లు చూసినప్పుడే మాకు అర్థమైపోయి ఉండాల్సింది ఇంత దెబ్బేస్తాడని. మాకు మొత్తం కలిపి అసలు మెనూ కార్డు అనవసరం. బొక్క 2 పరోటాలు ఒక కర్రీ చెప్పుకొని వెళ్ళిపోయి ఉంటే సరిపోయేది. నాకు దోలు తీరిపోయి నేను మండీ తిందామని వచ్చేసినాను ఇక్కడికి. వీడైతే మాకు చిన్నగా కాల్చలేదు. ఆ ప్లేట్ కర్రీ వచ్చి 350 రూపాయలు అంట. ఆ ఒక్కొక్క పరోటా వచ్చి 50 రూపీస్ అంట. అసలు అవసరమా మాకు ఇది అనిపించింది. జీవితంలో మండీ అనే ప్లేస్ కి రాకూడదు అనేటట్టు చేసినాడు. అసలు మండీ తెస్తాడు, ఆ మండీ ఎట్లా ఉంటుంది, ఆ 3 ముక్కలకి 100 రూపాయలు తీసుకున్నాడు. చెప్పుతో తిప్పి కొట్టాలండి. అసలు ఎట్లా కొట్టాలో నాకే అర్థం కావట్లేదు. మీరు ఏదైనా సలహా ఉంటే మీరు ఒక చెప్పు దెబ్బ ఇవ్వండి. అడ్రస్ పిన్ చేస్తానన్నమాట మీకు. ఏదో జనాలు వచ్చినారులే పండగ పూట తిందామని. అసలు టేస్ట్ ఒకటి ఉంటే సరిపోద్దా? మేనర్స్ ఉండబలేదు. నాలాంటి వాడు వస్తాడు, రిచ్ కిడ్, బరాయించలేడు, ఇట్లాంటి బిల్స్ అని ఉండాలి కదా. ఏం లేకుండా వాడి పాటి పోడు. ఇదిగో మండి తినడానికి ముందు ఈ సూప్ తాగాలంట. సూప్ బాగుంది. ఇంకోటి పచ్చడి తెచ్చినాడు, అది సూప్ అన్నాడు. లాస్ట్ కు చూస్తే అది సూప్ కాదు, ఏం చట్నీ తెలుసా? ఉల్లిపాయల చట్నీ తీసుకొచ్చి మండీలో కనుక్కోలు తినడానికి పెట్టినాడు. ఇది సూప్ అనుకో నేను తాగేసినాను మామ. ఎంత అన్యాయం చేసేసినాడంటే వాడు. అసలు నాకు ఆడి నుంచి కింద నుంచి పైదాకా కాల్ చేసినాడు మా వాడు. వాడిని చిత్త కొట్టేద్దాం అనుకున్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఏం చేయలేక ఆ సూపే తాగేసి ఏదో అలా వచ్చేసినాం మామ. నాకు ఒక కాలు వచ్చేసింది, ఒక రెక్క వచ్చేసింది. ఫస్ట్ దీన్ని ఏది తేడా లేకుండా కసకసా నమిలేసి తినేసి చాలా అలసిపోయినా నేనైతే. ఇంకా హోటల్ బయటకు వచ్చేసినాము. వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నాం. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.